వైసీపీ పార్టీకి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు రాజీనామా చేశారు. వైసీపీ అధినేత సీఎం జగన్ కు రాజీనామా లేఖను పంపారు. గత 3.5 ఏళ్లుగా తనపై చేస్తున్న వేధింపులపై ఘాటుగా లేఖలో పేర్కొన్నారు. పార్టీ తనను తొలగించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైందని, పార్టీ వల్ల కాలేదు, అందుకే తానే రాజీనామా చేస్తున్నానని ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖలో తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తుల్లో ఏదో ఒక పార్టీ నుంచి నర్సాపురం ఎంపీగా పోటీ చేస్తానని ఇప్పటికే రఘురామ వెల్లడించారు. ఈ రోజు టీడీపీ జనసేన ఉమ్మడి జాబితా ప్రకటించిన నేపథ్యంలో రఘురామ రాజీనామా ఆసక్తిగా మారింది. వైసీపీ పార్టీకి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు రాజీనామా చేశారు. వైసీపీ అధినేత సీఎం జగన్ కు రాజీనామా లేఖను పంపారు. గత 3.5 ఏళ్లుగా తనపై చేస్తున్న వేధింపులపై ఘాటుగా లేఖలో పేర్కొన్నారు. పార్టీ తనను తొలగించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైందని, పార్టీ వల్ల కాలేదు, అందుకే తానే రాజీనామా చేస్తున్నానని ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖలో తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తుల్లో ఏదో ఒక పార్టీ నుంచి నర్సాపురం ఎంపీగా పోటీ చేస్తానని ఇప్పటికే రఘురామకృష్ణంరాజు వెల్లడించారు. ఈ రోజు టీడీపీ జనసేన ఉమ్మడి జాబితా ప్రకటించిన నేపథ్యంలో రఘురామ రాజీనామా ఆసక్తిగా మారింది. వైసీపీ పార్టీకి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు రాజీనామా చేశారు. వైసీపీ అధినేత సీఎం జగన్ కు రాజీనామా లేఖను పంపారు. గత 3.5 ఏళ్లుగా తనపై చేస్తున్న వేధింపులపై ఘాటుగా లేఖలో పేర్కొన్నారు రఘురామకృష్ణంరాజు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తావు. భార్గవ్, చెప్పండి, ఏపీ సీఎం జగన్ కు వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇటీవల రాజీనామా లేఖను పంపారు. మరి దీనిపై డీటెయిల్స్ ఏంటి? నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాదాపు 3.5 ఏళ్లుగా కూడా అటు జగన్ సర్కార్ తో అనేక పోరాటాలు చేస్తూ వచ్చారు. ప్రత్యక్షంగానే ఆయన విమర్శలు చేస్తూ పార్టీపై గాని, పార్టీ అధినేతపై గాని, పార్టీ నేతలపై గాని ఎన్నో విమర్శలు, ఆరోపణలు చేసుకుంటూ వచ్చారు. ఈ తరుణంలో ఆయనపై యాక్షన్ తీసుకుంటారంటూ కూడా అనేక మార్లు వైసీపీ అధిష్టానం ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన పార్టీ సభ్యత్వాన్ని గాని, నర్సాపురం ఎంపీ అభ్యర్థిత్వాన్ని గాని రెండు కూడా రద్దు చేయలేకపోయింది. అయితే ఈ రోజు ఎట్టకేలకు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు స్వయంగా తానే రాజీనామా లేఖను సీఎం అలాగే వైసీపీ అధినేత జగన్ కు పంపడం అయితే జరిగింది. దీంతో దాదాపుగా కూడా 5 సంవత్సరాల్లో కేవలం పలు దఫాలుగా మాత్రమే నర్సాపురం పార్లమెంట్ లోకి వచ్చినటువంటి ఎంపీ వైసీపీ వేధింపులు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు దూరంగా ఉన్నారు. ఇటీవలే సంక్రాంతికి వచ్చి వెళ్లారు. అయితే ఆ సమయంలోనే ఆయన పార్టీకి రాజీనామా చేస్తాను, అలాగే రాబోయే ఎన్నికల్లో మళ్లీ నర్సాపురం ఎంపీగా వేరే పార్టీ నుంచి పోటీ చేస్తారని ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే ఈ రోజు ఆయన లేఖను కూడా విడుదల చేయడం, దానికి తోడు సీఎం జగన్ పై కూడా ఘాటుగా విమర్శలు చేస్తూ ఆయన చేసినటువంటి లేఖ కూడా ఈ రోజు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే నన్ను తొలగించేటువంటి ప్రయత్నం చేశారు, భౌతికంగా కూడా లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేశారు, ఇవన్నీ కూడా మీరు ఫెయిల్ అయ్యారు. ఆ విషయాల్లో అయినా సరే నేను మీతో ఎంతో తీవ్రంగా కూడా ప్రయత్నం చేశాను, మీపై పోరాటం చేశాను, ఈ రోజు నేనే స్వయంగా రాజీనామా చేస్తున్నాను, ఆమోదించండి అంటూ కూడా ఆ లేఖను ఉద్దేశించి కూడా ఆయన పేర్కొనడం అయితే జరిగింది. ఈ తరుణంలో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రాజీనామాను కూడా వారు ఆమోదించడమే తరువాయిగా కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు జనసేన టీడీపీ పొత్తులో భాగంగా సీట్ల వెల్లడి ఉన్న నేపథ్యంలో ఇందుకు ముందుగానే ఆయన ఈ రోజు రాజీనామా లేఖ చేయడం కూడా, ఆయన పేరు కూడా ఈ లేఖలో వస్తుందనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. నర్సాపురం ఎంపీగా తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన పోటీ చేస్తారంటూ ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. అయితే మరి పొత్తులో నిజంగానే సీటు ప్రకటిస్తారా లేదంటే ఏం జరుగుతుందనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. వరలక్ష్మి. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.